వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంటున్నాను. నేను మీ సాయిస్తా రంగసజ్జం. ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం. ఘనంగా నందవరం చౌడేశ్వరి అమ్మవారి ఉగాది జ్యోతి మహోత్సవాలు. మంగళూరుకు చేరిన ఎల్పీజీ కార్గో షిప్. తిరుమలలో అధునాతన ఫుడ్ ల్యాబ్ ప్రారంభం. ఖమ్మంలో ఓలా షోరూంలో అగ్ని ప్రమాదం. ఎలక్ట్రిక్ బైక్లు దగ్ధం. 2 నిమిషాల్లో గ్యాస్ సిలిండర్ మీ చేతికి వచ్చే వినూత్న ఎల్పీజీ ఏటీఎం. ఇజ్రాయెల్ మంత్రిపై మహిళ ఆగ్రహం. క్షిపణి దాడులపై తీవ్ర విమర్శలు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో భారీ అగ్ని ప్రమాదం. చిత్తూరులో నిషేధిత పొగాకు స్మగ్లింగ్ ఇన్నోవా కార్లలో అక్రమ రవాణా, 3 అరెస్ట్. విశాఖలో గీతం భూ వివాదం. కోర్టులో కేసు ఉండగానే 55 ఎకరాల్లో నిర్మాణం ప్రారంభం. యుద్ధం వద్దు, శాంతి కావాలి. నంద్యాలలో సిపిఐ క్యాండిల్ ర్యాలీ. డీటెయిల్స్ చూస్తే నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఉగాది జ్యోతి మహోత్సవాలు 3వ రోజు ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, అభిషేకాలు నిర్వహించగా సాయంత్రం రాయబార రథోత్సవం జరిగింది. అసిస్టెంట్ కమిషనర్ అండ్ ఈవో ఎన్ శ్రీనివాస్ రెడ్డి, డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ పివి కుమార్ రెడ్డి, ఆలయ చైర్మన్ పివి నాగార్జున రెడ్డి పర్యవేక్షించారు. పోలీస్ సిబ్బంది, భక్తులు, గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు. తన అక్కగారైన చౌడేశ్వరి దగ్గరికి రాయభారం పంపించి ఆమెను శాంతింపజేస్తాడు. ఆ విషయంగా జరిగే కార్యక్రమానికి రాయభారం అనే పేరు. మరి నందవరం పరిసర గ్రామాలలో ఉంది. 8 గ్రామాలకు పూర్వం నుండి అష్టపురాలని వ్యవహారం రాయభారం నిర్వహించేందుకు ఈ అష్టపురాల నుండి 35 గ్రామ టెక్సాస్ నుంచి బయలుదేరిన పైక్సిస్ పైనీర్ నౌక మంగళూరు పోర్టుకు చేరుకుంది. ఈ ట్యాంకర్ ద్వారా 16,714 టన్నుల ఎల్పీజీ భారత్ కు దిగుమతి అయింది. నెయ్యి కల్తీ వివాదం నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలలో అధునాతన వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ ల్యాబ్ లో లడ్డు ప్రసాదం, అన్న ప్రసాదం, నీటి నమూనాలను పరీక్షించి భక్తులకు సురక్షితమైన ఆహారం, నీరు అందించనున్నారు. నెలకు 1000 నుండి 1500 నమూనాలను విశ్లేషించే సామర్థ్యం ఈ కేంద్రానికి ఉంది. నమో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 1
ఖమ్మంలో ఓలా షోరూమ్ లో ఎలక్ట్రిక్ బైక్లు అగ్నికి ఆహుతయ్యాయి. 2 బైక్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పేలుడు శబ్దంతో మంటలు చెలరేగగా ఫైర్ సిబ్బంది చేరుకుని అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ లేదా ఛార్జింగ్ కారణమా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. గురుగ్రామ్ లో భారత్ పెట్రోలియం ఎల్పీజీ ఏటీఎం ఏర్పాటు చేసింది. మొబైల్ నంబర్ ఓటీపీతో పాత సిలిండర్ ఇచ్చి కేవలం 2 నుంచి 3 నిమిషాల్లో కొత్త సిలిండర్ పొందే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి బెన్ గివర్ పై ఓ మహిళ తీవ్రంగా విరుచుకుపడింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల దాడిలో జరిగిన ప్రాణ నష్టాలకు మీరు బాధ్యులంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ అటవీ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బండి వస్తుంది. చిత్తూరు జిల్లా ఇరువారం వద్ద నిషేధిత పొగాకు కూలిప్స్ రవాణా బయటపడింది. 2 ఇన్నోవా కార్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కర్ణాటకకు చెందిన 3 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. సుమారు 10 లక్షల రూపాయల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు.
విశాఖలో గీతం యూనివర్సిటీ భూ వివాదం తీవ్రంగా మారింది. కోర్టులో కేసు ఉండగానే 55 ఎకరాల్లో నిర్మాణాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణపై కూడా విమర్శలు వెలువెత్తుతున్నాయి. నంద్యాల గాంధీ చౌక్ లో సిపిఐ ఆధ్వర్యంలో యుద్ధం వద్దు, శాంతి కావాలి అంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ యుద్ధాల వల్ల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజారాజ్య మండలి భారత కమ్యూనిస్టు పార్టీల యొక్క సంయుక్త ఆధ్వర్యంలో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని నిరసిస్తూ ఇరాన్ పైన జరుగుతున్నటువంటి యుద్ధోన్మాద దాడులను ఖండిస్తూ ప్రపంచ శాంతిని కాపాడాలని డిమాండ్ చేస్తూ నంద్యాల పట్టణంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి యుద్ధానికి వ్యతిరేకంగా యుద్ధ కాంక్ష నిర్వహిస్తూ గీతాలను ఆలాపిస్తూ ప్రజలను చైతన్యవంతులు చేసినటువంటి కార్యక్రమానికి ఈరోజు ప్రజారాజ్య మండలి కమ్యూనిస్ట్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా అమెరికా యుద్ధోన్మాదం రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తూ మధ్యప్రాచ్య దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలపైన సామ్రాజ్యవాద కాంక్షతో దాడులు చేయడమే కాకుండా అన్ని రకాలుగా ఆర్థిక వ్యవస్థలను, ఆయిల్ ట్యాంకర్లను విధ్వంసం చేయడానికి కావాల్సిన ప్రయత్నం ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ రెండు కూడా కూడబలుకొని పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడతా ఉన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం దాదాపు 70 సంవత్సరాల కాలంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలను తన యొక్క ఆర్థిక అవసరాల కోసం, తన ఆయుధాలను అమ్ముకోవడం కోసం కబలించడానికి కావాల్సినటువంటి పెద్ద ఎత్తున ఈరోజు వివిధ దేశాల అశాంతిని రేకెత్తించి ఆ ప్రజలను ఇబ్బందులు పాల్చేసేటువంటి చర్యలకు ఈరోజు అమెరికా పాల్పడతా ఉంది. బంగారు అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్, ఆ ట్రంప్ కు అడుగులకు మడుగులెత్తినటువంటి వాడు ఈ దేశభక్తులుగా ఎలా చలామణి అవుతాడని చెప్పేసి ప్రజలు ఆలకించాలని చెప్పి ఇక్కడ నరేంద్ర మోడీకి, అక్కడ ట్రంప్ కు వారి యొక్క యుద్ధోన్మాద చర్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలంతా శాంతిని కోరుకొని ఆ యుద్ధాలకు వ్యతిరేకంగా నిలబడాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా, సిపిఐగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజారాజ్య మండలి కళాకారులుగా ఈ రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చూసారు కదా, ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంటున్నాయి.